నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. దేవుడి మీదే కుట్రలు చేయటం, భగవంతుడిని తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం, భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవటం, భగవంతుడి పవిత్రతని అపహాస్యం చేయటం, భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడటం, పదుల సంఖ్యలో దేవాలయాలు కూల్చేసేయటం, దేవుడి భూములను లాక్కోవటం, కబ్జా చేయటం, ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర నుంచి వర్తమానం దాకా దైవశక్తిని అపహాస్యం చేసే అరాచకాలు చేస్తూనే ఉంది పచ్చమూక. కించిత్ పాపభీతి ఉన్నా క్షమించమని ఆ దేవుడి పాదాల మీద పడేవారు. కానీ వాళ్ళ హృదయాలు, ఆలోచనలు అన్నీ కల్తీ అయ్యాయి కాబట్టి దైవ ద్రోహాలను కొనసాగిస్తున్నారు. తిరుమల నుంచి సింహాచలం వరకు ప్రతి క్షేత్రం పవిత్రతని అపహాస్యం చేయటానికి కుట్రలు పన్నుతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఈ ప్రపంచంలో స్నేహితులను మోసం చేసిన వ్యక్తులున్నారు, బతుకునిచ్చిన వారిని బజారుకు లాగిన మనుషులున్నారు, నమ్మిన వాళ్ళని నట్టేట ముంచిన రాజకీయ నాయకులున్నారు. కానీ దేవుడి మీద కూడా కుట్రలు చేసేవారిని మీరు ఎప్పుడైనా చూసారా? ఆ దురదృష్టం తెలుగు ప్రజలకి, భారతదేశ ప్రజలకే కలిగింది. తన రాజకీయ లబ్ధి కోసం తన డైవర్షన్ పాలిటిక్స్లోకి ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామిని లాగేసిన ఘన చరిత్ర చంద్రబాబుది. కేవలం అదొక్కటే కాదు, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పవిత్రత, పేరు ప్రఖ్యాతలకు మంట పెడుతూనే ఉన్నారు. భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటూనే ఉన్నారు. శ్రీవాణి టిక్కెట్ల పేరుతో కోట్ల రూపాయల కుంభకోణానికి తెరతీసి తిరుమల విశిష్టతని అవహేళన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. ప్రజల మీద పగబట్టిన తరహాలో పాలన సాగిస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం ఆటవిక పాలనకి అసలైన అర్థం చెప్తోంది. రెడ్ బుక్ అరాచకాలు అనంతంగా సాగిపోతూనే ఉన్నాయి. ప్రజల విషయంలోనే కాదు, దైవం విషయంలోనూ ఇదే తరహా పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు పాలకులు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మొదలు పెడితే సింహాచలం అప్పన్న క్షేత్రం దాకా ఎన్నెన్ని అపచారాలు, ఎన్నెన్ని ఘోరాలు, ఎన్నెన్ని కుట్రలు. కనీసం పాపభీతి అన్నది కూడా లేనట్టుగా పేట్రేగిపోతోంది పచ్చముఠ. జగమేలే స్వామి ఆ వెంకటనాథుడు. ఆయన అనంత శక్తి స్వరూపుడు. ఆనంద నిలయంలో కొలువై ఉన్న ఆ అమృతమూర్తి రూపం ఆధ్యాత్మిక జగతికి దీపం. సర్వాలంకారాలతో సుశోభితుడై నిజ రూపంలో విరాజమానమైన ఆ నిత్య కళ్యాణ చక్రవర్తి ఆపాదమస్తకం ఎన్నో ప్రత్యేకతల నిలయం. శిరస్సున కిరీటం, యజ్ఞోపవీతం, నడుమున నందక ఖడ్గంతో పై కుడి ఎడమ రెండు చేతుల్లో శంఖుచక్రాలను ధరించి కింది కుడి చేతిని వరదముద్రలో ఉంచి తన పాదద్వయాన్ని శరణు వేడుమన్నట్టుగా చూపిస్తుంటాడు. కింది ఎడమ చేతిని నడుముపై ఉంచి కటిహస్తంతో మోకాళ్లను చూపుతుంటాడు ఏడుకొండలవాడు. తాను నిలిచి ఉన్న ఈ చోటే సాక్షాత్తు శ్రీవైకుంఠం. తన పాదాలను శరణు వేడితే చాలు ఎలాంటి వారికైనా సంసార సాగరాన్ని సులువుగా దాటిస్తానంటూ కటిహస్తంతో అభయమిస్తూ ఉంటాడు. కోరిన వరాలన్నీ ఇస్తానంటూ వరద హస్తంతో సొంపైన భంగిమలో నిలిచిన సుందరమూర్తి శ్రీనివాసుడు. ఆ వైకుంఠం నుంచి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి తరలివచ్చి తిరుమలలో వెలిశారు. తిరుమల కలియుగ వైకుంఠం. అలాంటి దివ్యస్థలి మీద చంద్రబాబు పన్నుతోన్న కుట్రలు అన్నీ ఇన్నీ కావు. తన రాజకీయ స్వార్థం కోసం తిరుమల పవిత్రతని దెబ్బతీయడానికి పచ్చముఠ వరుస పన్నాగాలు పన్నుతూనే ఉంది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు అంటూ పన్నిన కుట్రని చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తకోటి చీకొట్టారు, చీత్కరించుకున్నారు. అయినా పాలకుల తీరులో మార్పు రాలేదు. శ్రీవాణి టికెట్ల పేరుతో భారీ కుంభకోణానికి తెరలేచింది. ఈ కుంభకోణం గురించి దాదాపు 2 నెలలుగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూనే వచ్చారు. టీటీడీలో శ్రీవాణి టికెట్ల పేరుతో 48 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, 4 నెలలుగా ఒక్కరోజు కూడా కనీసం 8 టికెట్లు సక్రమంగా ఇవ్వలేకపోయారని కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. టీటీడీలో ఐటీ, విజిలెన్స్, దళారులు, ట్రావెల్ ఏజెంట్స్ కుమ్మక్కై ఒక్కో శ్రీవాణి టికెట్ 15,000 రూపాయలకు అమ్ముకుంటున్నారని కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. శ్రీవాణి టికెట్ల స్కామ్ పై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు ఈ ఆన్లైన్ సిస్టమ్ ప్రవేశపెట్టినటువంటి 9/1/2026 ఈ ఆన్లైన్ పద్ధతిని ప్రవేశపెట్టినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే 14/5/2026 వరకు ఆ 800 టికెట్లలో ఏ ఒక్క రోజు సరైన వాళ్లకు నేరుగా 8 మందికి కూడా టికెట్లు అందలేదు అన్నది పచ్చి నిజం.
అంటే 4 నెలలుగా మీరు గుర్తించనే లేదా? గుర్తించకుండా నిద్రపోతున్నారా? నిద్ర నటిస్తున్నారా? మా విమర్శలను చూసి జడిసి ఈ తూతూ ప్రకటన ఒకటి ఇచ్చారా? ఒక్కో టిక్కెట్ను దళారులు, ట్రావెల్ ఏజెంట్లు 15,000 రూపాయలకు అమ్ముతున్నారని మేము చాలా స్పష్టంగా 1.5 రోజుల క్రితమే చెప్పటం జరిగింది. చెప్పినా మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. నయవంచన చేయడమే పనిగా పెట్టుకున్న వారిలోనూ ఏదో ఒక మూల పాపభీతి అన్నది ఉంటుంది. దేవుడంటే భక్తో భయమో ఉంటాయి. కానీ విచిత్రంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బిఆర్ నాయుడులలో మాత్రం పాపభీతి కానీ, దేవుడి మీద భక్తి కానీ, భయం కానీ కనిపించవు. తిరుమల కేంద్రంగా వాళ్లు చేస్తూ వచ్చిన కుట్రలు, చేస్తోన్న రాజకీయాలు అందుకు నిదర్శనం. సనాతని అంటూ ఊగిపోయే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు కుట్రలకు కూత పెడుతూనే ఉన్నారు. జగన్ సీఎంగా ఉన్న వేళ శ్రీవాణి ట్రస్ట్ మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. కోట్లాది రూపాయలు దారి మళ్లిస్తున్నారని, నిధులు దుర్వినియోగం చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేశారు. దేశమంతా వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించడం, నిర్వహించడం శ్రీవాణి ట్రస్ట్ లక్ష్యం. అందుకోసం 10,000 రూపాయలకు VIP దర్శనం కల్పిస్తారు. ఆ డబ్బు శ్రీవాణి ట్రస్టుకు వెళ్తుంది. జగన్ హయాంలో శ్రీవాణి ట్రస్టుని అద్భుతంగా నిర్వహించారు. 5 ఏళ్లలో 1,000 కోట్ల రూపాయలకు పైగానే ట్రస్టుకి చేరాయి. ఈ దైవ కార్యంపై నానా తప్పుడు ఆరోపణలు చేశారు చంద్రబాబు, పవన్. ఇక బిఆర్ నాయుడు అయితే ఆయన్ను టీటీడీ చైర్మన్ గా నియమిస్తూ జీవో కూడా విడుదల కాకముందే తాను చైర్మన్ గా బాధ్యతలు తీసుకోగానే శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తామన్నారు. తమ తప్పుడు ఆరోపణలను నిజమని భక్తులకు చూపించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరికి విజిలెన్స్ తో ఎంక్వైరీ చేయించారు. వాళ్ల పాలనలో వాళ్లు వేసిన ఎంక్వైరీ కమిషన్ ట్రస్ట్ కార్యకలాపాల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చింది. దెబ్బకి దొంగలంతా సైలెంట్ అయిపోయారు. నేను టీటీడీ చైర్మన్ అయితే శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తానని నాడు కారు కూతలు కూసిన బిఆర్ నాయుడు ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన టీటీడీ బాధ్యతలు తీసుకున్న తర్వాత తిరుమల పవిత్రతని ఎన్ని రకాలుగా అపహాస్యాలు చేస్తున్నారో భక్తజన కోటి చూస్తూనే ఉంది. ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ మీద పడ్డారు పచ్చమూక. దేవుడి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండకపోతే అంతే సంగతులన్న పాప భీతి కూడా లేకుండా అరాచకాలు చేస్తున్నారు. దేవదేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే క్యూ లైన్లలో పడిగాపులు కాయాల్సి వస్తోందని భక్తులు ఒకవైపు గగ్గోలు పెడుతుంటే VIPల సేవలో తరిస్తోంది బిఆర్ నాయుడు అండ్ కో. మరోవైపు శ్రీవాణి ట్రస్ట్ కేంద్రంగా కోట్ల రూపాయల స్కామ్ అన్నది భక్తులను తీవ్రంగా కలచివేస్తోంది. అదే సమయంలో అటు సింహాచలం, అప్పన్న కొండకే గుండు చేయడానికి పాలకులు రెడీ కావడంతో ప్రజల మీదే కాదు దైవం మీద తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది పచ్చముఠ అని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో అన్ని నారసింహ క్షేత్రాల్లో ప్రాచీనమైంది విశాఖపట్నంలో సింహాచలం దేవస్థానం. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఆ స్వామివారు ఏడాదిలో కేవలం 12 గంటలు మాత్రమే నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. భక్తులంతా భక్తి పారవస్యంతో అప్పన్న క్షేత్రంగా పిలుచుకుంటారు. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిశారు. కలియుగ వైకుంఠ ఆయన తిరుమల పవిత్రత మీదే కుట్రలు పన్నుతున్న పచ్చముఠ ఇప్పుడు సింహాచలం క్షేత్రం మీద కన్నేసింది. అప్పన్న కొండకే గుండు కొట్టే దుశ్చర్యకు తెగించింది. నరసింహస్వామి కొలువు తీరిన క్షేత్రానికే ఎసరు పెడుతున్న పైశాచికత్వాన్ని చూసి భక్తజన కోటి శాపనార్థాలు పెడుతోంది. అందమైన విశాఖ నగరంలో కొండలన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం పిండి చేస్తోంది. భారీ యంత్రాలతో పెద్ద పెద్ద కొండలను సైతం తవ్వుతూ నేలమట్టం చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఎర్రమట్టి దిబ్బలకు ఎసరు పెట్టగా ఇప్పుడు ఆర్కే బీచ్ నుంచి భీమిలి వెళ్లే రోడ్డు వెంట ఉన్న కొండలతో పాటు సింహాచలం కొండలను వదలడం లేదు. ప్రైవేట్ రిసార్ట్లు, డేటా సెంటర్ పేరుతో కొండలన్నీ నుజ్జు చేస్తున్నారు. మరికొన్ని నెలల్లో కొండలన్నీ నేలమట్టమై ప్రైవేట్ రిసార్ట్లు దర్శనమివ్వనున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా విపత్తుల నుంచి విశాఖను కాపాడుతున్న కొండలన్నీ కనుమరుగు కానున్నాయి. దీంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సింహాచలం అప్పన్న కొండని వదలకుండా పచ్చముఠ చెలరేగిపోవడంపై భక్తులతో పాటు పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల సింహాచలం కొండని డేటా సెంటర్ పేరుతో ప్రభుత్వం లాక్కుంది. ఇప్పుడు ఈ కొండపై ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుగుతున్నాయి. హనుమంతవాక నుంచి గోపాలపట్నం వరకు విస్తరించి ఉన్న ఈ కొండపైనే నరసింహస్వామి కొలువై ఉన్నారు. అప్పన్న కొలువై ఉన్న కొండను తవ్వేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ఇది తీవ్ర అపచారమని హెచ్చరిస్తున్నారు.
దీన్ని ఏమాత్రం లెక్క చేయకుండా తవ్వకాలు భారీ స్థాయిలో సాగిస్తున్నారు. సింహాచలం కొండ నుండి వర్షపు నీరు నేరుగా ముడసర్లోవలోకి వెళ్తుంది. కొండ నుంచి వచ్చే నీరు ముడసర్లోవలోకి చేరేందుకు వీలుగా ప్రత్యేకంగా 3 ప్రాంతాల్లో సపటలను ఏర్పాటు చేశారు. మధ్యలో ఉన్న బీఆర్టీఎస్ రోడ్డు కింద నీరు వెళ్లేందుకు వీలుగా వీటి నిర్మాణం జరిగింది. తాజాగా జరుగుతున్న తవ్వకాలతో ఈ నీటి ప్రవాహం నిలిచిపోనుంది. ముడసర్లోవ వరకు ప్రవాహం ఆగిపోతే చుట్టుపక్కల ఉన్న నివాసిత కాలనీలకు కూడా నీటి గండం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. అక్కడ జరుగుతున్న పనులు పర్యావరణానికి మాత్రమే కాదు, జీవ వైవిధ్యానికి కూడా విఘాతమే అంటున్నారు పర్యావరణవేత్తలు. అసలు దేవాలయం భూములు ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడమేంటని అప్పన్న భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సరే మేము డెవలప్మెంట్ అనేది ఏమైనా చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వాల్లో దేవస్థానం భూములే దానికి కావాలి. ఈ రోజు వరకు కూడా సింహాచలం దేవస్థానం భూములు అన్యక్రాంతమైనటువంటి పరిస్థితి, ప్రభుత్వాలు తీసుకున్నటువంటి పరిస్థితి, వాటికి సరైనటువంటి రీతిలో ఆ దేవస్థానానికి దానికి ప్రతిఫలంగా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు మీరు కొత్తగా గూగుల్ సెంటర్ కోసం అని చెప్పని తరలువాడలో ఒక కొత్తగా విధానాలను మీరు ఏర్పాటు చేశారు. దానికి ప్రత్యేకంగా మీరు ఏం చేస్తున్నారు? దానికి ప్రభుత్వ పరంగా ప్రభుత్వం నుంచి ఈ యొక్క దేవస్థానానికి ఆదాయం వచ్చే విధంగా మీరు ఏ విధంగా చేస్తారు? దానికి ప్రత్యేకంగా గూగుల్ సెంటర్కి ఇచ్చినటువంటి ఈ యొక్క దేవస్థానం సంబంధించిన భూమికి సంబంధించింది దానికి ఏ విధంగా అంటే ఒక ఏకపక్ష ధోరణితోటి ఒక స్థానిక ఎమ్మెల్యేని తీసుకొచ్చారు, అంతేకాక స్థానిక మంత్రిని తీసుకొచ్చారు, స్థానిక ఎంపీని తీసుకొచ్చారు, అక్కడక్కడ అలాగలాగా ఏదో ఓపెన్ చేసి కానిచ్చారు. ఓకే, హర్షణీయం. కానీ ప్రజల తాలూకా మనోభావాలను ఏ రోజైనా మీరు కనుక్కున్నారా? ప్రజల యొక్క విధానాలు మీరు ఏమైనా తెలుసుకున్నారా? ప్రజలు దీని మీద ఎంతవరకు సుముఖంగా ఉన్నారు? ముఖ్యంగా హిందువుల యొక్క మనోభావాలు, సాంప్రదాయాలను మీరు పరిగణనలోకి తీసుకున్నారా? 2025 ఏప్రిల్ 30వ తేదీన సింహాచల అప్పన్న క్షేత్రం సాక్షిగా భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అప్పన్న చందనోత్సవంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. మంత్రులంతా తెగ సమీక్షలు జరిపారు, భారీ ఏర్పాట్లు చేశామంటూ హడావుడి చేశారు. కట్ చేస్తే రాత్రికి రాత్రి కట్టిన గోడ కూలి 7గురు మృతి చెందారు. ఘటన జరిగిన సమయంలో ఒక్క పోలీస్ కూడా లేకపోవడం నిర్లక్ష్యానికి నిలువెత్తు ఉదాహరణ. కటిక చీకటిలో భక్తుల కోసం మెట్లపై నుంచి క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో జరగకూడని ప్రమాదం జరిగిపోయింది. పచ్చిగా ఉన్న గోడ కూలడంతో భక్తుల అరుపులు, రోదనలతో సింహాచల క్షేత్రం మార్మోగిపోయింది. కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తెచ్చి కేవలం 3 రోజుల ముందు క్యూలైన్ పక్కన రిటైనింగ్ వాల్ నిర్మించారు. అదే భక్తుల పాలిట మృత్యువుగా మారింది. నిన్న భక్తుల ప్రాణాలతో చెలగాటమాడారు. ఇప్పుడు ఏకంగా సింహాచలం అప్పన్న కొండనే స్వాహా చేయడానికి సిద్ధమైపోయారు. పాపభీతి అన్నది కూడా లేకుండా ఏపీలో వరుసగా జరుగుతోన్న మహాపచారాలపై భక్తజన కోటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. శ్రీనివాసుడికి సాటి రాగల దేవుడు ఇటు భూతకాలంలో కానీ అటు భవిష్యత్తులో కానీ మరెవరూ ఉండరు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని నోరారా అంటే అదొక ఆనందం, చెవులారా వింటే చెప్పలేనంత తన్మయత్వం. అసలు ఆ స్వామి కొలువై ఉన్న 7 కొండలే ఒక అద్భుతం. శ్రీ వెంకటేశ్వరుని నిలువెత్తు దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోవటానికి తప్పించని భక్త హృదయం ఉంటుందా చెప్పండి? సాక్షాత్తు ఆ కలియుగ వైకుంఠం మీదే కుట్రలకు తెరతీశారు పాలకులు. 1 కాదు 2 కాదు, దేవదేవుడి పవిత్రతని అపహాస్యం చేయటమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విషం కక్కుతూనే ఉన్నారు. లడ్డూ ప్రసాదం మీద కుట్ర మాత్రమే కాదు, తిరుమలలో మద్యం బాటిళ్లు, మాంసం ప్యాకెట్లు కనిపించడం దగ్గర నుంచి స్వామివారి టిక్కెట్లను బ్లాక్లో అమ్ముకోవటం దాకా ఎన్నెన్ని అపచారాలు, ఎన్నెన్ని దారుణాలు. దేవుడి మీద కుట్రలు చేసే నీచ స్థాయికి, దేవుడికే ద్రోహం చేసే హీనస్థితికి దిగజారిపోయిన చంద్రబాబు గతంలోనూ తనకు భగవంతుడి మీద ఎలాంటి విశ్వాసం లేదని పదే పదే నిరూపించుకున్న ఘటనలను సాధారణ ప్రజలు కూడా గుర్తు చేసుకుంటున్నారు. 2016లో కృష్ణా పుష్కరాల సమయంలో చంద్రబాబు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టేందుకు వేరే స్థలాలున్నా పట్టించుకోకుండా విజయవాడలోని దేవాలయాలను అడ్డగోలుగా కూల్చేశారు. నగర సుందరీకరణ పేరిట నాడు బాబు నేతృత్వంలో కృష్ణానది కరకట్టపై ఇబ్రహీంపట్నం మొదలు కంకిపాడు వరకు 42 ఆలయాలను కిరాతకంగా పెకిలించి హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు. విజయవాడ మధ్యలో ఉన్న ఆలయాలను సైతం వదిలిపెట్టకుండా రోడ్ల విస్తరణ పేరిట తొలగించేశారు. అప్పట్లో ఆలయాల కూల్చివేతలపై స్వాములు, విజయవాడ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయగా వారిని అణచివేసి వేధింపులకు గురి చేసిన చరిత్ర చంద్రబాబుది. అర్ధరాత్రుళ్లు పొక్లైన్లతో అక్కడికి వెళ్లి గుళ్లను ఎకాఎకిన పడగొట్టేశారు. ఉదయం గుడికి వెళ్లి దర్శనం చేసుకుందామనుకున్న వారికి కూల్చిన శిథిలాలే కనిపించేవి. గుడుల నిర్వాహకులకు కూడా సమాచారం ఇవ్వకుండా వరుసబెట్టి రాత్రిళ్లు కూల్చేసేవారు.
చాలా చోట్ల గుళ్లలో ఉన్న విగ్రహాలు, హుండీలు సైతం కనిపించకుండా పోయాయి. విగ్రహాలకున్న బంగారం, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న ఆలయాలను సైతం ఆ శాఖకు తెలియకుండా ఉన్నట్టుండి కూల్చేశారు. నగర సుందరీకరణ పేరిట చంద్రబాబు సాగించిన ఈ అరాచకాలపై అప్పట్లో దేశవ్యాప్త ఆందోళన రేగింది. మఠాధిపతులు, స్వాములు విజయవాడలో భారీ సభ పెట్టి చంద్రబాబు హిందూ వ్యతిరేక చర్యలను ముక్తకంఠంతో ఖండించారు. అదే సమయంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగిన వారిని ఎక్కడికక్కడ అణచివేసి టీడీపీ నాయకుల ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. దేవాలయాలతో చంద్రబాబు ఆడిన రాక్షస క్రీడకు హిందువులు అప్పట్లో దారుణ అవమానాలకు గురయ్యారు. ఎవరేం చెప్పినా, ఎంత మొరపెట్టుకున్నా డోంట్ కేర్ అంటూ చంద్రబాబు తాను అనుకున్నది చేసి పారేశారు. కొన్ని చోట్ల విగ్రహాలను చెత్తలో వేసి తరలించడం ప్రతి ఒక్కరి మనోభావాలను దెబ్బతీసింది. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు. నగర సుందరీకరణ కోసం ఆలయాలను కూల్చివేసినా నష్టం లేదంటూ సమర్థించుకున్నారు. ఎల్లో మీడియా కూడా ఈ విషయాలేవీ పట్టించుకోలేదు. కృష్ణా పుష్కరాల మాటున జరిగిన ఈ అకృత్యాలను చెప్పే ప్రయత్నం కూడా చేయకపోవడంపై విస్మయం వ్యక్తమైంది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ చంద్రబాబు ప్రభుత్వ చర్యలను తప్పుబడితే పచ్చముఠ ఎదురుదాడికి దిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. పదుల సంఖ్యలో దేవాలయాలను చంద్రబాబు కూల్చితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ 100 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించి మరీ ఆ దేవాలయాలను పునర్నిర్మించారు. ఇదిగో ఇవి చంద్రబాబు కూల్చిన దేవాలయాలు. ఇదిగో ఇలా చూడండి. చంద్రబాబు కూల్చిన దేవాలయాలను పునర్నిర్మించే కార్యక్రమాన్ని అత్యంత పవిత్రతతో, భక్తి శ్రద్ధలతో నాడు సీఎం హోదాలో జగన్ ఎలా శంకుస్థాపన చేశారో చూడండి. కృష్ణానది ఒడ్డున సీతమ్మవారి పాదాల చెంత రాతి కట్టడంతో శనైశ్చర ఆలయాన్ని పునఃనిర్మించ తలపెట్టిన ప్రదేశంలో ఈ కార్యక్రమానికి నాడు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కూల్చిన దేవాలయాలను జగన్ ప్రభుత్వమే పునఃనిర్మించింది. బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయిన నాటి నుంచి తిరుమలలో మద్యం, మాంసం అమ్మకాల నుంచి నిర్లక్ష్యంతో భక్తుల ప్రాణాలను బలిపెట్టడం దాకా జరిగిన ఘోరాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు ఒకవైపు తిరుమల శ్రీవాణి టికెట్ల కుంభకోణం, మరోవైపు సింహాచలం అప్పన్న కొండనే స్వాహా చేయడానికి సిద్ధమవడం చూసి ఈ దైవ ద్రోహాలు ఇంకెన్నాళ్లు అంటూ భక్తులు ఆవేదన చెందుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.